మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యత 4, అఘోరము 5. ఈ రాశి వారికి గురువు విషయంలో చూసినట్టయితే 13 సంవత్సరం నుండి మొదలుకొని 13 మే 25 వరకు, మరలా 19/10/25 నుండి 4/12/25 వరకు వృషభ, కర్కాటక రాశుల్లో 5వ 7వ స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. సంపద, చేవృత్తులందు వృద్ధి, కుటుంబ సౌఖ్యము ఇత్యాది, అభిష్టకార్య సిద్ధి, రాజకీయాల్లో జయము. 14 మే నుండి 18/10/25 వరకు, తరువాత 5/12 నుండి 25 నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో 6వ స్థానంలో అశుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. శని ఆబ్ది నుండి 17 ఏప్రిల్ 25 వరకు, మరలా తేదీ 11/10/25 నుండి 10/1/26 వరకు కుంభరాశిలో 2వ స్థానంలో అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. 18 ఏప్రిల్ 25 నుండి 10/10/25 వరకు, మరలా 11 జనవరి 26 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో 3వ స్థానంలో శుభుడవుట వలన స్త్రీ సౌఖ్యము, సంతోషము, బుద్ధిబలు, ప్రయత్న కార్యములందు జయము, స్వగ్రామ నివాస సౌఖ్యము, ఆరోగ్యము కలుగును. రాహు ఆబ్ది నుండి 16 మే 25 వరకు 3వ స్థానంలో శుభుడవుట వలన సౌభాగ్యము, ధనలాభము, శరీర బలము, కీర్తి, సర్వత్ర జయము కలుగుతుంది. 17 మే 25 నుండి వత్సరాంతం వరకు 2వ స్థానములకు వచ్చినట్టయితే ఆయన అశుభ ఫలితాలను ఇస్తాడు. కేతువు సంవత్సరం నుండి వత్సరాంతం వరకు 9వ 8వ స్థానంలో ఈయన కూడా అశుభ ఫలితాలు కలిగిస్తుండు.